సార్ ఒక్కసారి చూడండి సార్, ఒక్క నిమిషం. వెళ్తారా? వెళ్ళిపోతారు. ఒక్క నిమిషం వాళ్ళు అందరూ మాకు ఆనందంగా ఉందండి, చాలా సంతోషంగా ఉందండి. ఈ ఫ్రీ బస్సులు పెట్టినాకే మేము శ్రీశైలం ప్రయాణం పెట్టుకున్నాం. ఫస్ట్ డేనే ఉంది, చాలా బాగుంది. ఓకే పడుతుంది కదా. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఒక పండుగ వాతావరణం అనేది నెలకొంది. ఎందుకంటే ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు పేద ప్రజల పాలిట ఒక దైవంలా, ఒక దేవుడిగా కొలిచేటువంటి పరిస్థితి ఈరోజు ఏర్పడింది. రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజల యొక్క కష్టాలని గుర్తించినటువంటి పెద్దలు చంద్రబాబు గారు 2 నెలల కాలంలోనే అన్నదాత సుఖీభవ, తల్లికి వందనం, మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు, ఇలా 3 సూపర్ 6 పథకాలని ఈ 2 నెలల కాలంలోనే ఆయన ప్రారంభించడం జరిగింది. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు, ఎవరైతే వైఎస్ఆర్ పార్టీ మూకలున్నాయో, ఎవడైతే మాట్లాడుతూ ఉన్నాడో బాబు షూరిటీ మోసం గ్యారంటీ అనేటువంటి వాళ్ళందరికీ కూడా ఇది ఒక చెంపపెట్టు లాంటిది.